గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నమస్కారం ప్రతాప్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మా. ఓకే, సో ఏ టాపిక్స్ అనుకుందాం అనుకుంటే లైక్ గో విత్ ద ఫ్లో అనుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ నా మైండ్లో ఉన్న టాపిక్ గురించే మాట్లాడతాను. సో అమ్మా నాన్నల్ని మనం చూస్ చేసుకోలేము, తోడబుట్టిన వాళ్ళని మనం చూస్ చేసుకోలేము, బంధువుల్ని మనం చూస్ చేసుకోలేము, బట్ ఫ్రెండ్స్ని మాత్రం మనం చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మా నాన్న కంటే తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువైపోతారు. ఎందుకంటే వీళ్ళతో చెప్పుకోలేని విషయాలన్నీ మనం ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. సో ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలా ఇవ్వాలి అన్న, ఈ మధ్య ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. సో ఏం చెప్తాను మొత్తం అంటే నేను ఒకటే చెప్తామా, లైఫ్లో ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఒకనొక సిచ్యువేషన్లో ఇంట్లో అమ్మ నాన్న తిట్టినా వచ్చి చెప్పుకునేది వాడికే, ప్రేమించిన అమ్మాయి అలిగినా మోసం చేసినా వచ్చి చెప్పుకునేది వాడికే, జాబ్లో ఏదైనా ఏది జరిగినా వచ్చి చెప్పుకునేది వాడికే, కుటుంబంలో ఏమైనా అవమానాలు జరిగినా లేకపోతే ఎక్కడ ఏది జరిగినా వచ్చి చెప్పుకునేది వాడికే. వాళ్ళే కొట్టారనుకోండి, అది చాలా కోలుకోని దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, నేను ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ని నేను ఎందుకు అంత పుష్ చేస్తాను రైటింగ్స్లో అంటే, అసలు వాడికి మనకి ఎలాంటి రక్త సంబంధం ఉండదు, వాడికి మనకి బర్త్ నుంచి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ ఉండవు. మనం ఒక పర్సన్ని చూస్ చేసుకుంటాం, ఆ పర్సన్ నుంచి ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే లైక్ ఈ పర్సన్ నాకు అన్నీ, వీడే నాకు అన్నీ, వీడిని మనం ఫ్రెండ్గా కాదు, ఇది నాకు అక్క, ఇది వీడు నాకు తమ్ముడు అనే పరిచయం చేసుకుంటాం మనం 10 మందికి. కానీ ఒకనొక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అదంతా అబద్ధం అని తెలిసినప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు అన్నీ చెప్పుకునేది వీడికే, వీడే ఇలా చేస్తే ఎవరు చెప్పుకోవాలి అనే స్థాయికి పడిపోతాడు అనమాట. అందుకే చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని మాట్లాడే నేను కూడా తప్పు చేస్తానేమో చూసింగ్లో, ఈ ప్రశ్న వేసిన మీరు కూడా తప్పు చేస్తారేమో చూసింగ్ అనేది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే, లైఫ్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అది మళ్ళీ నేర్చుకోవడానికి దేవుడు మళ్ళీ ఇంకొకరిని పంపిస్తాడని విన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, స్కూల్లో మనము పలానా సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే మళ్ళీ అదే క్లాస్లో కూర్చోవాలి, అదే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అదే సార్ వచ్చి నేర్పిస్తాడు. అలాగే మనం లైఫ్ అనే స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తాడు సేమ్ సబ్జెక్ట్తో, మళ్ళీ అదే తప్పు నేర్పిస్తే మళ్ళీ కొడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేర్పిస్తాడు, మళ్ళీ కొడతాడు. సో చాలామంది మిస్టేక్ చేసేది అదే, లైక్ ఏంటి మళ్ళీ నాకే జరుగుతుంది ఏంటి, ఏంట్రా బాబు మళ్ళీ మంచి వాళ్ళకి కష్టాలు పక్కకు పెడితే మళ్ళీ నాకే జరుగుతుంది ఏంటి, నేను ఏం చేస్తాను, మళ్ళీ నేర్పిస్తున్నాడు ఆయన, నువ్వు నేర్చుకోవట్లేదు. సో లైఫ్లో చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దొంగ కత్తి పట్టుకుంటాడు, మనిషి మామూలు సామాన్య మనిషి కూడా నేను కత్తి పట్టుకుంటాడు. దొంగ వాడే పద్ధతి వేరు, మనిషి వాడే పద్ధతి వేరు. క్షణికావేశం చాలు మనిషిని దొంగగా మార్చడానికి. డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో క్షణికావేశంతో ఒక మనిషిని ఇంకొక మనిషి చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఎంత అంటే కన్న తల్లి కన్న బిడ్డను చంపుకునే స్థాయికి ఈరోజు సొసైటీ అనేది దిగజారిపోయింది. దీనికి రీజన్స్ ఏంటి? మన మైండ్లో ఏదైనా కైండ్ ఆఫ్ చేంజెస్ జరుగుతున్నాయి, సైకలాజికల్గా సైకోపాథిక్ పర్సంటేజ్ ఎక్కువైపోతుందా హ్యుమానిటీలో? నేను ఇప్పుడు ఒకటి చెప్తా. ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే వీడియో మామూలుగా ఏదైనా చూస్తుంటామో, నైట్ పడుకుంటప్పుడు ఏదైనా చూస్తుంటామో, అది లైఫ్లో చాలా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను నైట్ పడుకుంటప్పుడు ఏదైనా హర్రర్ మూవీ చూసాను అనుకోండి, నడుస్తూ వెళ్తుంటే నాకు ఏదైనా నీడ కనిపించి నాకు భయమే అవుతుంది. సైకలాజికల్గా మనకి ముద్ర పడిపోతుంది, ఏదో ఉంది నా వెనక అని. ఎక్కడో వీడియోలో ఏదో పాము చంపుతున్నట్టు, ఏదో పాములు వెళ్తున్నట్టు చూసినప్పుడు నాకు తాడు కూడా పాములాగే కనిపించింది. మనం చూసే ఏవైతే ఉందో, మన మైండ్లోకి ఏవైతే పంపిస్తున్నామో లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నేను పాజిటివ్గా పంపిస్తాను. నాకు ఇప్పుడు ఒకడు వెన్నుపోటు పొడిచాడు, ఓకే నేను ఏదో లెసన్ నేర్చుకోలేదు, సరే వదిలే, పట్టించుకోవద్దు అని చెప్పేస్తా. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, అరే వాడు నన్ను ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడంటే, ఊరు కుక్క కరుస్తుంది, వదిలే. పరిగెత్తుకుంటూ ఊరు కుక్క తొడపట్టుకొని నువ్వు కూడా కరిచావనుకో, మళ్ళీ నీకేగా. ఊరు కుక్కకి నీకు తేడా తెలియదు. కుక్క బుద్ధి కుక్కది, నీ బుద్ధి ఏంటి? నువ్వు వెళ్ళి
హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని పలానా కుక్క కరిచిందయ్యా నాకు అని చెప్పాలి. మనిషి బుద్ధి మనిషిది, కుక్క బుద్ధి కుక్కది. సో నేను ఎప్పుడు అదే చెప్తా, కుక్క కరిస్తే పరిగెట్ట కుక్క వెంట హాస్పిటల్కి వెళ్ళు, దానికి సంబంధించిన చికిత్స చేసుకో. సో ఈ సిచ్యువేషన్లో ఒకరు బ్యాడ్ ఒకరు రాంగ్. ఒకవేళ ఫ్రెండ్షిప్లో ఇద్దరు గుడ్డే ఉన్నారు, బట్ ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవ అయిందంటే కూర్చొని మాట్లాడుకుంటే క్లారిటీ వచ్చేదానికి నా దగ్గర ఎప్పుడు బాధలే వెళ్ళి చెప్పుకుంటారు, వేరే వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర బాధలు ఎప్పుడు చెప్పుకోరు, నా దగ్గరకు వచ్చినప్పుడే బాధ చెప్పుకుంటుంది అన్న ఒక థాట్ వచ్చినప్పుడు ఎస్ తన దగ్గర ఎందుకు చెప్పుకున్నా వేరే వాళ్ళు చెప్పుకునేంత స్కోప్ నేను వాళ్ళకి ఇవ్వాల. బాధ అయినా కష్టమైనా నీతోనే చెప్పుకుంటా, సంతోషం 10 మందితో షేర్ చేసుకుంటానేమో. దాన్ని కూడా రాంగ్గా అనుకుంటే వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? నేను ఒకటి చెప్తా, అమ్మ దగ్గర ఏడవగలం, ఎస్పెషల్లీ ఆడపిల్లలు అమ్మ దగ్గర నాన్న దగ్గర మాత్రమే ఏడవగలరు. కొంతమంది నాన్న దగ్గర ఏడవలేరు, అమ్మ దగ్గర మాత్రమే ఏడవగలరు. అది దాటితే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఒక అమ్మాయి తన స్నేహితుడో వాళ్ళతో మాత్రమే ఏడవగలరు, వాళ్ళతో మాత్రమే చెప్పుకోగలరు. బట్ అది వాళ్ళు తీసుకునే విధానం కావచ్చు, మనం తీసుకునే విధానం. నేనేం చేస్తా, మీతో నవ్వుకుంటూ ఉంటా 24 గంటలు. రూమ్కి వెళ్ళాక నా ఫ్రెండ్ గారితో ఏంట్రా అలా ఉన్నావు అంటే, లేదా నా వల్ల అవ్వట్లే, నేను ఇది బేర్ చేయలేకపోతున్నా వెయిట్ అని చెప్పాను అనుకోండి, వాడండి వీడేంది వాళ్ళతో అందరితో నవ్వుకుంటున్నాడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు అనే మాట అన్నాడు అనుకో, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. అంటే నువ్వు అప్పుడు ఏం ఆలోచించాలి? నిజమైన స్నేహితురాలైతే నువ్వు ఏం ఆలోచించాలి? ఇంతసేపు వీడు నటించాడా, నా దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు, ఇంత దాచుకున్నాడు ఏంటి, అలా ఆలోచించాలి. అది నిజమైన స్నేహం, అది వాడు నిజమైన స్నేహితుడు. అంటే నేనేంటంటే అమ్మా, మనం వాడి ముందు ఏ సీక్రెట్స్ ఉంచాం, వాడి ముందు అసలు ఏది దాచం, వాడు కూడా అలాగే ఉంటాడని అనుకుంటాం మనం, కానీ కాదు, తప్పు. అంటే నేను ఎప్పుడు నాన్న చెప్తుంటా, నాన్న చాలా దాస్తాడు అని. మన వెనుకున్న మిత్రుడు చాలా దాస్తాడు, మన వెనుకున్న మిత్రురాలు చాలా దాస్తుంది. తనకి మన మీద ఉన్న ఒపీనియన్ దాస్తుంది, తనకి మన మీద ఉన్న కోపం దాస్తుంది, తనకి మన మీద ఉన్న ఒపీనియన్ దాస్తుంది. దాచితే ఓకే, కానీ అది ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెడుతుంది. అదే డైరెక్ట్ గా ఫ్రెండ్ దగ్గర నీకు నచ్చకపోతే వాళ్ళకే చెప్పేస్తే అంత చనువు ఉంటది కదా ఫ్రెండ్షిప్ మధ్య. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ఇది కలియుగం, ఇక్కడ మరో కృష్ణుడు మనకి దొరకడు. అర్జునుడికి మిత్రుడైన కృష్ణుడు దొరికినట్టు మనకు దొరకడు. మనమే కృష్ణుడిలాగా మారిపోయి ఉపదేశాలు మనకి ఇచ్చుకోవాలి. మనకి మన మనసే కృష్ణుడు. మన మనసులో వద్దు ఇది చేయకు, వద్దు ఇది చేసే, ఎవడన్నా ఇన్సల్ట్ చేశాడా, వద్దు ఎందుకు అనవసరంగా పట్టించుకోక పద. అంటే నేనేం చెప్తా అంటే, కలియుగ ధర్మం ఇదే, కలియుగమే ఇది, ఇలాగే ఉంటుంది ఇక్కడ. కృష్ణుడు లాంటి మిత్రుడు దొరకడు ఇక్కడ. నీ గురించి చెప్పేవాడు ఎవడు దొరకడు ఇక్కడ. అంటే మొన్న లాస్ట్ టైం నేను కృష్ణుడు ఏంటి, ఒక యుగం కోసం ఇది వచ్చే యుగానికి తోడ్పడుతుంది, వచ్చే యుగానికి అవసరమవుతుంది అని 18 అధ్యాయాల భగవద్గీత బోధించాడు. కానీ పాపం ఆయనకు తెలియదు, ఆ 18 అధ్యాయాలు భగవద్గీతలో 18 అక్షరాలు కూడా పక్కనున్న మిత్రుడికి చెప్పాడు. అంటే మరో కృష్ణుడు పుట్టాలి మన స్నేహితుడుగా. సో ఫ్రెండ్షిప్స్ కూడా చాలా స్వార్థపూరితంగా అయిపోయాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం కూడా ఎదుటివాడి వల్ల నాకు ఉపయోగం ఉంటేనే చేస్తారు అన్న ధోరణికి వెళ్ళిపోయింది. ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో చెప్పుకో అంటే ఫాలోవర్స్ ని బట్టి ఫ్రెండ్షిప్ చేసేది, ఫాలోవర్స్ ని బట్టి వాళ్ళ స్టోరీ ట్యాగ్ చేయడం, ఇవి నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అందుకే చెప్తున్నాను, ఒకప్పుడు తక్కువ ఉన్నప్పుడు స్టోరీ పెట్టడానికి కూడా ఆలోచించే వ్యక్తులు ఇప్పుడు ఫాలోవర్స్ పెరగగానే ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫాలోవర్స్ ఇన్స్టా అనే ఒక యాప్కి నువ్వు ఇచ్చే విలువ నీ ఓన్ ఫ్రెండ్కి నువ్వు ఇవ్వట్లేదు అనే టైంలో అప్పుడు తెలిసిపోతుంది. అంటే నేను ఒకటి చెప్తానమ్మా, లైక్ ఫ్రెండ్షిప్ లైక్ డిజిటల్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ని వాడిచ్చే వాల్యూ, వాడు మనకిచ్చే టైం, వాడు మనతో మాట్లాడే మాటలని బట్టి ఉండేది. ఇప్పుడు అది కాదు, ఇన్స్టాలో ఫాలోవర్స్, వ్యూవర్షిప్. సో నేను ఏది బాగా నమ్ముతా అంటే, నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి చెప్పేది అదే, చిటికే చాలు సోషల్ మీడియా పడిపోవడానికి. సోషల్ మీడియా మొత్తం డౌన్ అయిపోయాక మిగులుతో చూసినావు, దట్ ఈస్ యూ. అది నువ్వు ఉన్నట్టుండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఏదైనా జరిగి టోటల్ సోషల్ మీడియా టోటల్ బ్లాంక్ అయిపోయింది అనుకో. సింపుల్, సోషల్ మీడియా అక్కర్లేదు, టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు ఇన్స్టా బ్యాన్ చేస్తే ఎంతమంది అయింది అనుకోండి, వాట్ యు ఆర్, నువ్వేంటి, అప్పుడు నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయగలవా అనేది వెరీ ఇంపార్టెంట్. బయటికి వచ్చాక నువ్వేంటి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నీ వల్ల అదైందన్నా, నీ వల్ల ఇదైందన్నా,
చాలా చేంజ్ వచ్చిందని నాకు చెప్పేవాళ్ళు చాలామంది. అలా చెప్పినప్పుడు నేను నా లోపల నేను కుమిలిపోయిన రోజులు ఎన్నో. నా పక్కన వచ్చి ఎవడో అన్న ఓకేనా నువ్వు అని అడిగిన వాడు లేడు. నేను ఎక్కడికి వెళ్ళినా అది నా లోపల నా పాజిటివో నెగిటివో నాకు తెలియదు. నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే అదేంటో తెలియదు, సైలెంట్ ఉండి డల్ ఉండేవాడు కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి నువ్వు ఓకేనా అని అడుగుతా. అది నాకు అలవాటు, ఫస్ట్ నుంచి అలవాటు. ఎందుకు అంటే అలా సైలెంట్గా ఒంటరిగా కూర్చున్నప్పుడు నా ఒంటరిగా కూర్చున్నప్పుడు నా పక్కన ఎవరు లేరు. ఐ నో దట్ పెయిన్, నాకు ఆ పెయిన్ తెలుసు. కాబట్టే వీడేదో ట్రోమాలో ఉన్నాడు, ఓకే వెళ్దాం ఒకసారి పలకరిస్తా. అది నాకు చాలాసార్లు నేను విన్న కథలు ఎన్నో. ఒక్కొక్కడి లోపు ఒక్కొక్క కథ ఉంటుంది. అందుకే ఇప్పుడు మెట్రోలో వస్తున్నప్పుడు ఒక కథ, ఎవరిని ఈజీగా నోరు జారొద్దు. వాడు ఏం గోత్రు అవుతుంటాడో వాడి లైఫ్. నేను సింపుల్ ఒక విషయం చెప్తా వినండి. మెట్రోలో ఇప్పుడు నేను మెట్రోలో ఎక్కా, దిల్సుఖ్ నగర్లో మెట్రో ఎక్కిన తర్వాత జస్ట్ కూర్చున్నామని ఎందుకో లేచి కూర్చుండమ్మా అన్న కూర్చున్నారు. ఒక్కసారి నేను ఇలా చూస్తే దాదాపు 10 కిలోలు ఉంటుంది బ్యాగు. 25 సంవత్సరాలు కూడా ఉండవు. వాడికి అప్పటికే చెమటలు పట్టేసినాయి, ఆయాసపడుతూ ఉన్నాడు. కానీ పక్కనున్న వృద్ధుడికి పక్కా సీట్ ఇవ్వాలి, లేచి ఇచ్చాడు. ఇటుపక్క చూస్తే ఒక అమ్మాయి ఏదో మెడికల్ సంబంధించినవి పెద్దవి పట్టుకొని పక్కనున్న తల్లిని తీసుకుని వెళ్తుంది. కొంచెం పక్కన తిరిగి చూస్తే ముసలాయన ఏదో దెబ్బ తగిలినట్టుంది, ఒక్కడే వెళ్తున్నాడు. ఇంట్లో కొడుకు కూతురు ఉన్నారో లేదో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ఒక్కడికి ఉన్నాయి, ప్రతి ఒక్కడు పోరాడుతున్నాడు, ప్రతి ఒక్కడు ప్రయాణిస్తున్నాడు, ప్రతి ఒక్కడు వాడితో వాడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూసిన నేను ఒక్కడినైనా ఒక్క మాట అనగలనా? ఏరా నిలబడి లేవు అని నేను అనగలనా? వాడికి నేను సీట్ ఇచ్చా, బ్రో కూర్చో, నేను సీట్ ఇచ్చా, కూర్చోండి, లేదా పర్లేదు బ్రో కూర్చోండి ఇచ్చా. ఆ అమ్మాయికి అమ్మ నేను పట్టుకుంటలేండి అని చెప్పేసి ఆ అమ్మాయి మెడికల్ బిల్లు పట్టుకొని లేవని చెప్పా. ఎక్కడ జరిగింది ఇదంతా? ప్రతి ఒక్కటి లోపల చూసినందుకు జరిగింది. నాకు చూడకపోతే జరగదు, నోరు జారుతుంది. చూస్తే నోరు జారదు, చూడగలగాలి, చూడగలిగితే నోరు జారదు. ఎవరికి అంత టైం ఉంది అంటే టైం ఏంటంటే నేను ఇప్పుడు చెప్తా. రీసెంట్లీ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యా. మనకున్న సర్కిల్, మనకున్న నాలెడ్జ్, మనకున్న శక్తి, మనకున్న ఫ్రెండ్స్ సర్కిల్, ఇదంతా దేనికి ఉపయోగిస్తారు అంటే ఒక మనిషిని మాట అనడానికి ఉపయోగిస్తారు, ఒక మనిషిని బ్లేమ్ చేయడానికి ఉపయోగిస్తారు, ఒక మనిషిని రోడ్డున పడేయడానికి ఉపయోగిస్తారు. నేను ఇది బాగా చూసా. లైక్ ఎలా అంటే మాట ఎంతసేపు మనం ఈజీగా అనేయగలం. ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ అన్నీ ఈజీగా మాట అనేస్తారు. మీరు అనే మాట నేను 10 మందికి చెప్పుంటా. మీరు చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వాలా. యూట్యూబ్లో కూడా రీల్స్లో కూడా కాంప్లిమెంట్ అని ఉంటుంది సార్, కామెంట్ అని ఉంటుంది. అది చాలా తప్పు. కాంప్లిమెంట్ అని ఉండాలి కదా. అప్పుడు వాడు ఏదైనా కామెంట్ చేసినది కాంప్లిమెంట్లో బాక్స్లోనే ఉంటుంది కదా. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా, నిజమే కదా అసలు లాస్ట్ గారు చెప్పింది, అక్కడ ఉండాల్సింది ఇదే కదా. నేను చాలా మంది 10 మందికి చెప్పా, అక్కడ ఉన్నది కామెంట్ బాక్స్ కదా. నువ్వు ఆ కామెంట్ బాక్స్లో కాంప్లిమెంట్ పెట్టినా కామెంట్ లానే చూస్తాడు వాడు. సో మనం అలవాటు పడ్డ సోషల్ మీడియా అలాంటిది. నిజంగానే సోషల్ మీడియా మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే, ఇటు గ్రో అయ్యే వాళ్ళు చాలా బాగా గ్రో అవుతున్నారు బిజినెస్లో. కానీ ఇటు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఇటువైపు ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళ కింద కామెంట్స్ పెట్టడము, వాళ్ళని తక్కువ చేయడము, అంటే కొన్ని చాలా భయంకరమైన కామెంట్స్. అంటే వాడికి సంబంధం లేని టాపిక్లో వచ్చేసి దూరేసి ఏదో ఒక కామెంట్ పెట్టేస్తున్నాడు. పద్ధతిగా చీర కట్టుకున్న యూజ్ చేయకూడని వర్డ్స్ అన్ని యూజ్ చేసి పెడుతున్నారు. ఇంకేం చేయాలి అలాంటి వాళ్ళని? వాళ్ళ మైండ్ సెట్ ఏమనుకోవాలి? రావణాసురుడి లక్షణాలు అవి. సీతమ్మ, ఈమె సీతమ్మ అని తెలిసి రావణాసురుడు మాట్లాడాడు. వేరొకటి భార్య అని తెలిసి రావణాసురుడు మాట్లాడాడు. తెలిసి కూడా అపహరించి బ్రహ్మముహూర్తంలో వేదమంత్రాలు జరుగుతుండగా మంగళ వాయిద్యాల మధ్యలో మందితో వెళ్ళి సీతమ్మతో మాట్లాడకూడని మాట్లాడాడు. ఆ లక్షణాలు స్ప్రెడ్ అయిపోయినాయి. రావణాసురుడు అంటే ఈజ్ నాట్ ఈజీ పర్సన్. ఆ మనిషి ఒకవేళ బుద్ధిగా లేకపోయింటే ముల్లోకాల నేలే మనిషి ఆయన. అవును, తీసేస్తే వెరీ గ్రేట్ పర్సన్. ఆయన సంగీత విద్వాంసుడు, బ్రాహ్మణుడు, అపారమైన శక్తి గలవాడు, శివభక్తుడు. ఆ ఒక్కటి లేకపోయింటే ఉండేవాడు, వేరే దగ్గర ఉండేవాడు ఆయన. కానీ ఎలా చూస్తున్నాం? మాట్లాడే మాట, చేసిన పని. నేను మొన్న కూడా ఒక మాట అన్నా, బలవంతుడైన హనుమంతుడు మాట్లాడాడు, బలవంతుడైన రావణాసురుడు మాట్లాడాడు.
రావణాసుడు మాట్లాడిన మాటకి సీతమ్మ చచ్చిపోవాలనుకుంది. హనుమంతుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ బతకాలనుకుంది. నువ్వు మాట్లాడే మాట అవతల జీవితంలో ఆశలు రేకెత్తించాలి, చచ్చిపోకూడదు. నేను అదే నమ్ముతా ఎప్పుడైనా సరే. ఎంతసేపు మనం వాడిని ఏం చేద్దాం, ఎంతసేపు వీడిని మనం ఎక్కడ పోక్ చేద్దామని ఉంటుంది తప్ప నవ్వేడేస్ అది ఎప్పుడు ధోరణి అనేది కలియుగ రావణాసుడు వచ్చిన లక్షణాలు అవి. అంతే అంటారా? రిలేషన్షిప్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో, రిలేషన్షిప్లో ఎప్పుడైతే అండర్స్టాండింగ్ పెరుగుతుందో అది కష్టం. అదే అదే సో అవ్వదండి ఇది. రిలేషన్షిప్లో అనగానే నాకు నోరు తడబడుతుంది, ఎందుకో తెలియదు. నాకు ఒక డౌట్, మనం ఎక్కువ ప్రేమిస్తే వాల్యూ తగ్గుతుంది అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఎలా అయిపోయిందంటే, ఓకే మనం ఎక్కువ ప్రేమ చూపించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన మీద పడి బతికేస్తున్నారన్న ఫీల్లో ఉంటుంది. ఎంత రాంగ్ అసలు ఈ నోషన్, ఈ ఆలోచన ధోరణి ఎంత రాంగ్ అసలు. అంటే నేను ఒకటి ఎందుకు ఫీల్ అవుతున్నారు అలాగా? ఎక్కువ ప్రేమిస్తే ఇంకా వాల్యూ పెరగాలి కదా, తగ్గిపోతుంది ఏంటి? మనతో ఉంటారులే, మనం అంటే పడి చచ్చిపోతున్నారులే, ఈ ధోరణి ఎందుకు అసలు? ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనల్ని ప్రేమిస్తున్నారంటే ఈ లోకంలో ఎవరిని ప్రేమించేది? అందరూ మోసం చేసేవాళ్ళు, హర్ట్ చేసేవాళ్ళు, అవసరానికి మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నా దగ్గర ఒక విలువైన పుస్తకం ఉందనుకోండి, దాని విలువ నాకు తెలిస్తే, దానిలో ఉన్న నాలెడ్జ్ నాకు తెలిస్తే, దాన్ని రాసిన రచయిత విలువ నాకు తెలిస్తే, అది ఎంత పాతదైనా నాతో జాగ్రత్తగా ఉండేది. ప్రతి వారం దాన్ని తీసి తుడుస్తా. ప్రతి నెలకోసారి అది గుర్తొచ్చినప్పుడు ఈ పేజ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదాం, ఓపెన్ చేసి చదువుతా. లేదు చదివాం కదా పక్కన పడేస్తే, ఇప్పుడు అదే చేస్తున్నారు, నాకు అన్నీ వచ్చని పక్కన పడేస్తున్నారు. లేదు పక్క వాళ్ళకి ఇవ్వు, అరే చదివి మళ్ళీ నాకు ఇవ్వు. నిజమైన పుస్తక ప్రేమికుడు అయితే, స్నేహం విలువ తెలిసిన వాడైతే విసిరేయడు, మరొకరికి పరిచయం చేస్తాడు పుస్తకాన్ని, అదే మిత్రుణ్ణి. అంతే. పరిచయం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కోరుకుంటాడు, నాకు ఏడు నా పుస్తకాన్ని అని చెప్పేసి. ఎందుకు నీకు ఆ పుస్తకం అంటే పిచ్చి అంటే దాని విలువ వేర్లే. ఇప్పుడు చదివి పడేయడం ఎక్కువ. అంతే. అంటే డిజిటల్ దాంట్లో పేజీ తిప్పడం మానేసి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాం కదా, వేలు ఏదైనా సరే వేలు చూపడం దాంతో మొదలైందంతా. సో ఎప్పుడైతే మనం ఒక పర్సన్ని చూస్ చేసుకుంటామో, ఆ పర్సన్తోనే ఉండాలి, ఆ పర్సన్తోనే మనం ప్రతిదీ షేర్ చేసుకోవాలి అనుకుంటాం. నేను ఒక్కటి నమ్ముతామా, డైరీ ప్రతి ఒక్కరి లైఫ్లో కొంతమందికి డైరీ రాస్తాం, ఎవరికి చెప్పలేనిది డైరీలోనే రాస్తాం, ఎవరితో మాట్లాడలేనిది డైరీలోనే రాస్తాం. ఆ డైరీలో రాసేది కూడా నువ్వు మిత్రుడికి చెప్పావంటే, నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పావంటే, ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ మనం ఏ స్థాయిలో పెట్టాము మనిషిని అంటే, రోజు రాసే డైరీ వాడు. అంతే అంతే కదా. ఏదైనా డైరీ రాసే అలవాటు కూడా లేదు, మిత్రుడికే చెప్పడం అలవాటు. నువ్వు రోజు రాసే డైరీ వాడు అంటే, నీ డైరీలో ఒకవేళ నువ్వు డైరీ రాసినా మొత్తం వాడే ఉంటాడు. అంతే. అలాంటి మిత్రుడే నిన్ను దెబ్బ కొట్టాడు అంటే అది మనం ఏం చేయలేం. బట్ నేను ఒకటి నమ్ముతాను, మా కర్మ అనేది ఒకటి ఉంటుంది. బహుశా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి పడుద్ది. నిజంగా తప్పు చేసిన వాడే అయితే ఆయన చూసుకుంటాడు, అంతే. కాకపోతే నేను ఒకటే మా నమ్మేది ఎప్పుడైనా సరే అంటే, మనం డైరీలో రాసుకునే విషయాలు కూడా వాడి చెప్తున్నామంటే వాడి విలువ మనం అది చేయొద్దు. మనం చేసే తప్పే అది. ఎక్కువ ఓవర్ షేర్ చేసేస్తున్నాము మనం ఒకరి నుంచి ఒకరికి. అంతే. ఇది కూడా ఇప్పుడు నా ఫోన్ పాస్వర్డ్ కూడా తెలుసు కొంతమందికి, నా ఫోన్ పాస్వర్డ్ తెలుసు, నా ఫోన్పే పాస్వర్డ్ తెలుసు. నా మాట్లాడుతుంటే వాడు వెళ్ళాడా లేదా, వానికి ఫోన్పే చేశానా లేదా అని మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అక్కడే కూర్చొని వాడు వెళ్ళాడా లేదా, ఫోన్పే అయ్యిందో లేదో, ఆ క్షణంలో వాడు మన గురించి ఆలోచించాడు, చెడుగానే ఆలోచిస్తుంటాడు. మనం పిచ్చోళ్ళ మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాం. సో నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, అబద్ధానికి నోరు ఎక్కువ, నిజానికి నిశ్శబ్దం ఎక్కువ. అంటే ఓవర్గా ఊహించేసుకొని బ్లేమ్ కూడా చేసేస్తుంటారు మనిషిని. అదే మా నేను కరెక్ట్ అంటారు అసలు. ఓవర్గా ఊహించుకోవడం ఎందుకు అంటే, నేను సింపుల్ ఒక విషయం చెప్తా చూడండి. నన్ను చాలామంది ఎందుకురా ఎప్పుడు చూసినా ఒక్కడివి ఉంటావు, అలోన్గా ఉంటావు, మొన్న ఏదో ఒంటరిగా ఉన్నంత సుఖం ఏది ఉండదండి. రీల్లో స్క్రోల్ చేస్తుంటే చూసా ఒక రీలు, ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. నేను షాక్ చేద్దా, అమ్మో ఎవడన్నా నన్ను ఎందుకురా ఒంటరిగా ఉంటావు అన్నప్పుడు నేను చూపిస్తా ఇది. సో రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. ముంచేవాడే మందిలో ఉంటాడు, ఎందుకంటే వాడికి ఎప్పుడు బలగం కావాలి, వీడికి ముంచాల్సిన అవసరం లేదు, వాడికి వాడు చాలు. అంతే.
సో నిజంగా అమ్మాయిల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా అండ్ ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉండడం అమ్మాయికి ఎంత అవసరం? చాలా నేను ఒకటి చెప్తాను, నేను వినండి. ఇది రాంగ్గా చాలామంది ఈ విషయాన్ని రాంగ్గా పోర్ట్రే చేస్తారు. హస్బెండ్ మీద డిపెండ్ అవ్వద్దు, హస్బెండ్కి తోడ్పడాలి. నాన్న అడగడం ఏంది ఇండిపెండెంట్ ఉమెన్ కాదు, నాన్నకి తోడుగా ఉండాలి. యువర్ ఇండిపెండెంట్ ఉమెన్ ఓకే, నాన్నకి తోడుగా ఉండాలి. ఎవడు నా బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు కాదు, ఒకరికి బర్డెన్ అవ్వకుండా ఉండాలి. ప్రొజెక్ట్ చేసే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. నేను ఎవడి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, లేదురా మన బర్డెన్ ఎందుకు ఒకరికి, ఇది ఇలా ఆలోచించి చెప్పగలగాలి. నేను నా బిల్లు ఎవరు బర్డెన్, నా బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఇది కాదు, ఎందుకురా నేను కట్టరా. ఎందుకంటే ఒక టాపిక్ బాగా వైరల్ అయింది, సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి అనేది. బాగా అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అమ్మాయి ఒక సందర్భంలో చెప్పిన మాట నిజానికి వాస్తవంగా చెప్పాలంటే సొంత ఇల్లు ఉండదు అమ్మాయిలకి. దాన్ని చాలా ట్రోల్ చేశారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా ట్రోల్ చేశారు. ఆ అమ్మాయి మాట్లాడింది ఒక అమ్మాయి కోసం అని మర్చిపోయి ట్రోల్ చేశారు. నేను కూడా చెప్తాను, మాట్లాడడం చాలా ఈజీ, కన్వే చేయగలగాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చేసుకొని చెప్పండి. సింధూర్ ఆపరేషన్ చేసింది ఎవరు? ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది, మాట చెప్పదు. యాజ్ అ రైటర్గా నేనేం చెప్తాను అనేది, నేను ఒకరిని విమర్శించే దాంట్లో కాదు. ఏ అమ్మాయి కూడా ఇండిపెండెంట్గా బతికితే అలా చెప్పదు, నా ఉద్దేశం. మీరు ఎప్పుడు చెప్పలేదే, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదే, మీరు కష్టపడే ఉన్నారు. కాకపోతే ఇంకొకరి కష్టం గురించి ఆలోచించింది కాబట్టి అమ్మాయి చెప్పింది. కాకపోతే నా ఉద్దేశం ఏంటి అంటే కన్వే కరెక్ట్గా అవ్వలేదేమో పాపం. ఆ ముక్క ఎడిట్ చేసి ముందుది కట్ చేసి ఎడిట్ చేసి పెట్టారు. ఎక్కడికో తీసుకెళ్లారు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రపంచం మొత్తం ఆ వర్డ్ అంటే అంత సెన్సిటివ్ మ్యాటర్ని కూడా చాలా జనరలైజ్ చేసేస్తున్నారు ట్రోల్స్ రూపంలో. అదే చెప్పాను కదా. అండ్ మొన్న ఇంకొకరు ఎవరో 371 రూపీస్ బిర్యానీ పెట్టి ఒకడు అయిపోయింది, వాడు వెంటనే జాబ్ పోయింది. ఇంకొక అమ్మాయి కూడా ఎవరో బాడీ పార్ట్స్ అంటే దీన్ని ఎందుకు ట్రోల్? ఒక సెన్సిటివ్ మ్యాటర్ని, అరే నువ్వు 370 రూపీస్ బిర్యానీ పెడితే అమ్మాయి పార్ట్స్ గురించో అమ్మాయి ఏది చేసిందో నువ్వు కన్సెంట్ ఇవ్వాలా? ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు తప్పులు చేస్తున్నారు, అదే అంటున్నా. సెన్సిటివ్ థింగ్స్ సామాన్ అసలు ఈ వర్డ్ వినాలంటేనే చిరాకేస్తుంది. దాన్ని కూడా ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఎందుకు? విమెన్ అనే కాదు, మెన్ విషయం కూడా ఇలానే చేస్తున్నారు. అదే కదా నేను చెప్పింది, మాట్లాడే మాట అనేది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి తెలియదు. అంటే జోకా, నువ్వు ప్రైవేట్ పార్ట్స్ గురించి హేళన చేయడం అనేది జోకా, బాయ్దైనా గర్ల్దైనా? అది ఎట్లా అయిపోయిందంటే అమ్మా, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడేంత, ఇప్పుడు నేను ఎప్పుడైనా నా పాడ్కాస్ట్లో అయినా చూడండి, మరొకరిని విమర్శించేంత స్థాయి నాకు లేదు. ఇది ఇంకొకరిని బాధ పెట్టేలా ఉంది అని నాకు అనిపిస్తే ప్లీజ్ అది కట్ చేయండి అని చెప్తాను నేను. ఎందుకు అంటే నాకు తెలుసు నా మాటని ఎప్పుడు ఎక్కడ వాడాలి, దొర్లితే దాన్ని ఎలా సరి చేసుకోవాలో నాకు తెలుసు. చేసుకోగలిగిన గురుగారు బ్రహ్మానందం గారు చెప్పారు, వెనకాల మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మన వెనకే ఉంటారు. ఒక్క పాడ్కాస్ట్ చాలండి, అలా చూస్తూ ఉండిపోవచ్చు. అందులో ఒక 10% ఫాలో అయినా ఎదుటి మనిషిని హర్ట్ చెయ్యం. నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను మెట్రోలో వచ్చి ఇన్ని చూసా, ఎవరినైనా ఒక్క మాట అనబుద్ధి అవుతుందా? వాడు పొరపాటున తగిలినా కూడా అరే అలసిపోయి ఉన్నట్టున్నాడు పాపం, మాట్లాడు. నువ్వు ఒక మనిషి లోపల చూస్తే మనిషిని ఈజీగా మాట్లాడు. మాంసపు ముద్ద, రుచులు ఎరిగిన మాంసపు ముద్ద, నాలుగో కదా అది చాలా ఉయ్యారంగా తిరుగుతూ చాలా మాట్లాడుతుంది. నాలుక కాదు, మాంసం ముద్ద అనే పిలుస్తుంది. దానికి నాలుక అనే పేరు అనేది కూడా వేస్ట్. అది ఎప్పుడైతే నువ్వు అదుపులో పెట్టుకుంటావో యు ఆర్ ఎవ్రీథింగ్. యూజువల్గా రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అవుతుంది, తిట్టేసుకుంటుంటారు, వీడు కావాలని గుద్దడు, వాడు కావాలని, అది అవుతుంది. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఒక్క నిమిషం ఆలోచించి అరే ఓకే ఇట్స్ ఓకే బై అంటే అయిపోతుంది. పూనకాలు వచ్చినట్టు బూతులు మాట్లాడేసుకొని తిట్టేసుకొని గొడవలు పడి వెనకాల ట్రాఫిక్ నాపేసి ముందర ట్రాఫిక్ నాపేసి ఎందుకు ఇంత అంటే ఆలోచన శక్తి రోజు రోజుకి మానవుల్లో తగ్గిపోతుందంటారు. నేను ఒకటేమా, నువ్వు ఎప్పుడైతే సైలెన్స్ని ట్రస్ట్ చేస్తావో నువ్వు ఏదైనా సాధించగలవు. డెఫినెట్లీ. మూక పంచశతి మీరు విన్నారో లేదో తెలియదు, కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని ఒకటి ఉంటుంది. ఒక మూగవాడు అమ్మవారిని చూడంగానే ఫటఫట 500 శ్లోకాలు పాడేశాడు. ఆమె నోట్లో ఉన్న ఒక తాంబూలం తీసి పెట్టేసింది, అంతే కథం. 500 శ్లోకాలు పాడేసిన తర్వాత అమ్మవారు అడిగింది స్వయంగా, ఏం కావాలి చెప్పు నాన్న అంటే, తీసేసే
అదేంటి అలా అంటావు? వద్దు. మాట్లాడితే నీతో మాట్లాడాను, నాకు తెలియదు చిన్నప్పటి నుంచి మాట్లాడా నీతోనే మాట్లాడా, నీ గురించే పాటలు పాడా, వద్దు. ఇంకా ఇదే ఉంటే ఏం మాట్లాడిద్దో, వద్దు, తీసే. అంటే ఆయనకు తెలుసు ఇది ఉంటే ఏమేమి మాట్లాడిద్ది, ఏమేమి చాడీలు చెప్పిద్ది, ఏమేమి నీ ఏమంటారు నీతులు మాట్లాడిద్దో తెలుసు ఆయన మాట్లాడిపోయినా ఆ మాటలు విన్నాడు 10 మంది మాట్లాడే. సో నేను అది నమ్ముతా. అంటే నేను నమ్మ ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు అనే మాట నిజమే, నేను ఒప్పుకుంటా దాన్ని. కన్వే కరెక్ట్గా చేసుకోలేదు, అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు కొంతమంది ఉంటారు నేను ఒకటి చెప్తా. ఎంతసేపు ఉన్నా సరే, నేను మొన్న ఒకటి చూసా, నాకు చాలా చిరాకు వచ్చింది. ఎందుకు జై శ్రీరామ్ అంటారు, జై సీతమ్మ అని ఎందుకు అన్నారు అని అన్నారా? లిటరల్లీ నేను షాక్ అయినమ్మా. శ్రీరాముడిలో ఉండేది సీతాదేవే కదా. శ్రీ, జై శ్రీకారం అంటే శ్రీమాతృత్వం తెలీదు వాళ్ళకి. ఇప్పుడన్నా అంటే కదా, అయినా మనిషిని చూసి ఓకే అంటే ఫెమినిజాన్ని అలా తీసుకెళ్తున్నారు వాళ్ళు. రాంగ్ వేలో పోర్ట్రే చేసేస్తారు. కొంతమంది మతంలో, కొన్ని మతాలలో ఫేస్ బయటికి కనపడకుండా కుక్కని కొట్టినట్టు కొట్టి ఇంటికే పరిమితం చేసి ఇష్టంగా వాడుతున్నారు. దాని మీద యూజ్ చేయండి ఫెమినిజాన్ని. పరమతానికి సంబంధించిన మహిళని ఈడ్చుకొచ్చి నలుగురు కలిసి రేప్ చేసి బట్టలు ఊడదీసి వీడియోలు తీస్తున్నారు. దాని మీద చూపించండి ఫెమినిజాన్ని. అసలు వాడు హెడ్సెట్ పెట్టుకున్నాడు, నాకెందుకు ఈ హెడ్సెట్, దీని గురించి మీరు పోరాడేది. వాడు బస్సు నడుపుతున్నాడు, నేను నాకెందుకు ఎవరు బస్సు నడపడానికి, దీని గురించి మీరు పోరాడేది ఫెమినిజం కాదు. ఆడవాళ్ళు ఎంతమంది పోరాడుతున్నారు హక్కుల కోసం. హ్యాండిక్యాప్ ఉమెన్ ఒక మెడల్ గెలిస్తే ఒక్కడు పెట్టడు, స్టేటస్ పెట్టరు, ఒక్కడు మాట్లాడు. అదే నేషనల్ క్రష్ ఏదన్నా హస్బెండ్ ఇలా మీసం వెలేసినా కూడా అదో పెద్ద స్టోరీ పెట్టేస్తారు. నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి. ఇది ఏంటి నాకు అర్థం కాదు. సో యూ హ్యావ్ టు లర్న్ హౌ టు యూజ్. నేను ఒకటే చెప్తామా, ఫెమినిజం అంటే చాలా తప్పుగా వాడుతున్నారు ఇప్పుడు. ఫెమినిజానికి మీనింగ్ తెలియని వాళ్ళు కూడా ఫెమినిజం గురించి మాట్లాడుతున్నారు. సీరియస్లీ నాకు కూడా అసలు ఫెమినిజం దేనికోసం వాడుతున్నారు అన్న విషయం మర్చిపోయాను. కరెక్ట్. నాకు ఫెమినిస్ట్ అంటే అమ్మో భయం అవుతుందా, కానీ లిటరల్ నాకు నాతో ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడ పాడితే ఫెమినిస్ట్ అంటే నేను అమ్మాయికి దూరంగా ఉంటాను, మా అమ్మ ఫెమినిస్ట్ అంటే అలా క్రియేట్ చేశారు. బోల్డ్ అనే మీనింగ్ కి మార్చారు. బోల్డ్ అంటే ఏంటి, ధైర్యంగా ఉండడానికి బోల్డ్ అనేది మీటింగ్ మార్చేసి నగ్నంగా, ఐ మీన్ అర్ధనగ్నంగా ఉండడానికి బోల్డ్ అయిపోయింది. అంటే మనుషులు మనిషి మాట్లాడేదానికి మనిషి చాలా కష్టం. డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఒక పర్సన్ దగ్గరికి అమ్మా అని పిలిచాను అనుకోండి, అబ్బాయి పర్సన్ ఏందో నన్ను అమ్మ అని రెస్పెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్లీ ఒక వీడియో చూసా, అమ్మ అంటే అమ్మ ఏంటి అమ్మ, నేను అమ్మలాగా అనిపిస్తున్నాను నీకు అన్నారు ఒకరు. షాక్ అయ్యా నేను, అమ్మో వాడే రెస్పెక్ట్ అమ్మ అన్నాడు. అది తప్పేముంది అందులో, వాట్ ఈస్ రాంగ్? నాకు నిజం చెప్తున్నా అంటే అంటే ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా రాంగ్ అయిపోతుంది, లేకపోతే ఎంత మంచి చేసినా కూడా చెడే అయిపోతుంది అనమాట. సో నేనేంటి అంటే ఎవరిని ఒక మనిషిని దూషించేటప్పుడు కానీ, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు కానీ తప్పుగా మాట్లాడద్దు. ఆ అమ్మాయి ఎంత ఫేస్ చేసి ఉంటే ఆ మాట వాడు ఉండాలి. ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా బతకాలి అంటే, ఒక అబ్బాయి ఊరు వదిలివేసి హైదరాబాద్లో బతకాలి అంటే, ఒక అమ్మాయి ఇంటి వదిలివేసి హైదరాబాద్లో బతకాలి అంటే ఎన్ని మాటల తూటాలు పడాలనో, ఎన్ని చిరాకు చూపుల్ని చూడాలనో, ఎన్నిసార్లు అవమానపడాలనో. చిరాకు చూపులే కాదు, చండాలమైన చూపులు ఇవన్నీ పడాల్సి వస్తుంది. మనం పడ్డ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో మాంసపు తీసుకొని వస్తాడు ఒకడు, నాలుకని పేరు పెడతాడు దాన్ని వాడుతుంటాడు. ఏం చేస్తుంది మీ అబ్బాయి, మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో చూసా మీ వాడు మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, వాడి కష్టాలు, ఆ పిల్ల కష్టాలు దేవుడికే తెలుసు. హైదరాబాద్లో బతుకుని నేను ఒకటి చెప్తున్నానమ్మా, మనిషిని ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రైన్లో నేను మెట్రోలో ఇలా చూసా అని. నువ్వు ఒక మనిషిని నడుస్తూ వెళ్తుంటే అలా చూడగలిగితే ఎవడు ప్రయాణిస్తున్నాడు, ఎవడు బలుపుతో ఉన్నాడు, ఎవడు మలుపు కోసం వెయిట్ చేస్తున్నాడో అర్థమవుతుంది. అప్పుడు నీ నాలుక అదుపులో ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఈ టైంలో మాట్లాడుతూ తప్పిది. నువ్వు అక్కడ కూడా మదం ఎక్కినట్టు మాట్లాడితే నీ అంత మద పురుషుడు మరోడు ఉండడు.
నాకు ఎప్పుడో ఈ డౌట్, మంచి వాళ్ళకే దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తాడు, మంచి వాళ్ళే ఎందుకు బాధపడుతూ ఉంటారు అంటే పెద్ద పెద్ద స్కాములు చేసిన ఊర్లు దాటేసి రాజుల్లా బతుకుతున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు. ఎందుకు దేవుడు ఇలా స్ట్రెంగ్త్ కోసం అంటారు? ఇంకేడ స్ట్రెంగ్త్ అయిపోయింది, మొత్తం రెక్కలన్నీ ఇరిగిపోతున్నాయి అందరికి. దే ఆర్ చూసింగ్ పీపుల్, దేవుడు సెలెక్ట్ చేసుకున్న పీపుల్ అన్నమాట. పరమేశ్వరుడు చూస్ చేసుకున్న ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు నన్ను చూస్ చేసుకోకో. నేను సింపుల్ ఒకటి చెప్తా చూడండి, నదిలో ఉన్న రాయిని ఎవడో ఒకడు వచ్చి లేపుతాడు. ఈ రాయి చాలా బాగుందని చెప్పేసి దాన్ని లేపుకొని వెళ్తాడు. అదే దారిలో ఉన్న మెట్ల మీద ఉన్న రాయి చూస్తూ ఉంటుంది, ఈ రాయిని ఎక్కడో తీసుకెళ్తున్నారని చెప్పేసి. అక్కడ తీసుకెళ్ళి ఒక దగ్గర పాతి పెట్టి దాన్ని కొడుతూ ఉంటారు, దాన్ని కొడుతూ ఉంటారు, అరుస్తుంటుంది, ఎవడికి వినపడదు, ఎవడికి కనపడదు. దాని ఒక షేప్ వచ్చిన తర్వాత, లింగ రూపం వచ్చిన తర్వాత కాదు, దీన్ని రాకాలి, రాకుతూ ఉంటారు. ఒక సున్నితత్వం వచ్చిన తర్వాత అప్పుడు పూజలు అందుకుంటుంది. శివలింగం రూపంలో ఉన్న ఆ రాయి అంటే ఆ సున్నితత్వం వచ్చేలోపు చచ్చిపోతాడు, భయంగా ఉంది గురువు గారు. ట్రస్ట్ ద ప్రాసెస్ అని అందుకే అంటారు. ట్రస్ట్ ద ప్రాసెస్. సో నేను ఒకటే మాట చెప్పేలా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. సో నేను ఒకటే నమ్ముతాను మా, కొన్నిసార్లు నేను ఎప్పుడన్నా కురుక్షేత్ర లాంటి మూవీ చూసినప్పుడు, లేకపోతే చాగంటి గారి ప్రవచనాలు చూసినప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, లైక్ ఓకే ఆల్రెడీ అంతా రాసి పెట్టుంది, పలానా మనిషి నాకు దెబ్బ కొట్టాలని రాసి పెట్టుంది, పలానా మనిషి మాటలు నేను పడాలని రాసి పెట్టుంది, జస్ట్ ప్రయాణించడమే మన బాధ్యత. సో అయితే దేవుడు అన్నీ చేయగలిగినప్పుడు దేవుడు అందరినీ మంచి వాళ్ళగా పుట్టించవచ్చు కదా, అందరికీ మంచి బుద్ధే ఇవ్వచ్చు కదా. వీళ్ళకి చెడు బుద్ధి, వీళ్ళకి మంచి బుద్ధి, వీళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ ఎందుకు? అందరు మంచి వాళ్ళలాగా మార్చేచ్చుగా హోమ్ పట్టని. దేవుడు సృష్టించింది మానవ శరీరాన్ని, మనకంటూ ఒక మంచి ప్రకృతిని, మనసుని. బుద్ధిని సృష్టించలేదా దేవుడు? బుద్ధిని మనం, నీకు పలానా ఈ బుద్ధిని దీనికి మాత్రమే వాడు, ఈ ఫోన్ని పలానా దానికి మాత్రమే వాడు, ఈ నోటిని పలానా మంచి మాత్రమే వాడు, మంచి మాట్లాడు, మంచి వాడు. కానీ మనం ఒకరిని దూషించడానికో, ఒకరిని బ్లేమ్ చేయడానికో, దానికో దీనికి వాడుతున్నాం. దేవుడు మనకు అన్నీ బాగానే చేశాడు, కాకపోతే మనం దాన్ని క్రియేట్ చేసుకున్నాం అంతే. మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరుగుతుంది ప్రపంచంలో? మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా? మానవుడి మెదడులో. అక్కడే ప్రారంభమైంది, అక్కడ పుట్టాకే పాకింది, అక్కడ పుట్టాకే యుద్ధం మొదలైంది. సో నేను ఏం నమ్ముతానంటే, ఎప్పుడైతే నీ మెదడులో కొన్ని ప్రశాంతంగా అన్నీ జరుగుతుందో అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. సో మైండ్ వేరు, సోల్ వేరు అంటారా? వేరు అంటే లైక్ మైండ్ కొన్ని చేయమని చెప్తుంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది కాబట్టి. మనసు వద్దు అని చెప్తుంటుంది, మనసును ఎవరు తాకలేరు, ఆపేసుకుంటుంది. కొన్నిసార్లు మన లోపల చెప్తుంటుంది, వద్దు వద్దు వద్దు, ఇది వద్దు, ఇది చేయొద్దు, అది నువ్వు. కొన్నిసార్లు మీకు అనిపించిందో లేదో తెలియదు, బస్సు ఆటోలోనో బైక్ మీదనో వెళ్తుంటే లారీ పక్క నుంచి పోతుంటే దూరదమా ఎవరికి అనిపించిందో లేదో నాకు తెలియదు. లేదు, చాలా మంది నేను అబ్జర్వ్ చేశా, ఏమనిపించిందో అంటే దుంకుదామని అనిపించింది. అది మైండ్ అంటే పొల్యూటెడ్ మైండ్ అన్నట్టు. మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని అలా చేశాయి. మనిషి ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేసినా నన్ను ఇంతమంది బాధ పెట్టారు అని మీరు చెప్తున్నారు, నన్ను టచ్ చేసినా ఇంతమంది బాధ పెట్టారని నేను చెప్తాను, ఆయన్ని టచ్ చేసినా ఇంతమంది, అందరూ బాధ పెడుతున్నారు. నేను కూడా ఎవరినో ఒకరిని బాధ పెట్టుంటా, మీరు కూడా ఎవరు మంచోళ్ళు, ఎవడు మంచోడు కాదు, ఎవడు మంచోడు కాదు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేసిన వాడు మంచోడు కాదని చెప్పేసి నేను మంచోడిని అని చెప్పుకోవడానికి లేదు. బహుశా వీడితో ఆ కర్మ ఇలా పోయిందేమో అనుకుంటా తప్ప మేబీ అయి ఉండొచ్చు. సో మేబీ దానికి నేను స్వీకరిస్తున్నాను, ఆనందంగా స్వీకరిస్తాను నేను. ఓకే, ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటా, ఇలా పోయి ఉంటుంది అని. బట్ నేను ప్రతిసారి ప్రతి పాడ్కాస్ట్లో నా రైటింగ్స్లో ప్రతి అక్షరం చెప్పేది ఒకటే, నీ నోరు అదుపులో ఉంటే నీ ఊరు బాగుంటుంది, నీ దేశం బాగుంటుంది, నీ రాజ్యం బాగుంటుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు. నీ నోరు అదుపులో లేకపోతే చాలా కష్టం. అయితే ఈ మధ్య కాలంలో దేవుడు శిక్షించే ముందే కర్మ శిక్షించేస్తుంది, ఇన్స్టెంట్ కర్మ దొరికిపోతుందని చాలా వీడియోస్లో చూసాం. సో ఏంటి కర్మ అనేది ఇన్స్టెంట్గా మనకు పనిష్మెంట్స్ కానీ రిజల్ట్స్ కానీ? నేను ఒకటి చెప్తాను, ఒకరి కన్నీరు మంచిది కాదు,
లైక్ అబ్బా వీడేంటి, లైక్ ఒక మనిషిని ఈజీగా అలా బ్లేమ్ చేసి, ఒక మనిషిని ఈజీగా అలా లైక్ వీడొక మోసగాడో లేకపోతే వీడొక అద్దో అని క్రియేట్ చేసి, అది అస్సలు మంచిది కాదు. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా, 10 మందిలో ఉండొద్దు. నేను 6 అడుగుల గోతిలో మట్టి రాళ్ళ మధ్యలోనే నలుగు, 6 నూళ్ళలో మాత్రం నలగకు వద్దు. ఎందుకంటే 6 అడుగుల గోతి ప్రశాంతంగా ఉండిద్ది, 6 నోళ్ళు మంచివి కావు. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం స్ట్రాంగ్గా అనుకుంటాం, మనకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడకూడదు, వాళ్ళు హర్ట్ చేశారని, బట్ 2వ నిమిషంగా మనం కరిగిపోయి ఫోన్ లిఫ్ట్ చేయడమో లేకపోతే వాళ్ళకి వెళ్ళి మనమే సారీ చెప్పేసేయడమో, వెళ్ళి హగ్ చేసేసుకోవడమో చేస్తుంటాం. దే ఆర్ సోల్ ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తా అంటే, అప్పుడు ఇది వద్దని చెప్తుంటుంది, వద్దు లిఫ్ట్ చేయకు వద్దు మాట్లాడకని చెప్తుంటారు, కానీ ఇది ఒప్పుకోదు. వద్దులే, వాడే కదా అనింది, అంతే, తనే కదా అనింది అని అడగను మాట్లాడేస్తాం మనం. సో కొన్నిసార్లు తప్పు, లైక్ అంటే కొంతమంది స్నేహాన్ని వాడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్నేహాన్ని గట్టిగా మాట్లాడాలంటే ఎలా వాడాలో అలా వాడేసి వదిలేసే వాళ్ళు ఉంటారు. అంతే. సో అది కొంచెం మనం జాగ్రత్తగా పసిగట్టగలిగితే మంచిది. మనం బాగుంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు చాలామంది మనిషికి విలువ ఇవ్వకుండా వస్తువులకి ఎక్కువ విలువిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద వన్. మంచిదేనా? మంచిది. ఎందుకంటే మీరు బాగా దెబ్బతినేశారు మనుషులు. ఇది నా ఫ్రెండ్ ఇచ్చారు, నా బర్త్డేకి నా క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చారు. ఇది ఇంకొక పర్సన్ ఇచ్చాడు. రుద్రాక్షలు, ఎక్కడికి వెళ్ళినా నాకు రుద్రాక్షలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఇచ్చిన వస్తువులు ఉన్నాయి నా దగ్గర. అంటే మీ దగ్గర లేరు, మీతో లేరు. ఒకడు అలా వెళ్ళిపోయాడు, ఒకడు ఇలా వెళ్ళిపోయాడు, ఒకడు రాయేసి వెళ్ళిపోయాడు, ఒకడు ముఖం మీద కాల్చిన బట్టే వేసి వెళ్ళిపోయాడు. ఎవరు లేరు, కానీ వాళ్ళు ఇచ్చిన వస్తువులే ఉన్నాయి. వస్తువే పగిలినా చిరిగినా మనతోనే ఉండిద్ది, మనిషి ఉండడు. వస్తువు ఇప్పుడు నాకు నేను మీకు వాచ్ ఇచ్చానండి, నేను ఒక అభిమానంతో ఒక వాచ్ ఇచ్చాను మీకు. ఇది నాకు రాఘవ ప్రతాప్ గారు ఇచ్చారని చెప్పేసి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. నాకు మనస్పర్ధలు వచ్చేసి నేను వెళ్ళిపోయాను. ఆ వాచ్ పగిలిపోయినా మీ దగ్గరే ఉండిద్ది, పాడైపోయినా మీ దగ్గరే ఉండిపోద్ది. మీరు పడేస్తే తప్ప వెళ్ళదు, మీరు దగ్గరికి లాక్కున్నా నేను వెళ్ళిపోతా. వస్తువులు మన దగ్గరే ఉంటాయి, మనుషులు ఉండరు. అది అలా జరిగిపోయింది. అందుకే వస్తువులు ఓకే. నాకు చిన్న ఉన్నప్పుడు నా గిఫ్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు నేను జాతరలో నాకు 80 రూపాయలు కొనిచ్చిన గిఫ్ట్ కూడా నా దగ్గర ఉంది, వాచ్. చెదలు పట్టినా సరే అలాగే పెడుతుంది, అలాగే ఉంచుతా. ఎందుకంటే వాడు నా కోసం సమయం కేటాయించి వాడి దగ్గర ఉన్న డబ్బులు పోగు చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చిన వాచ్ అది. నేను ఎంత వాల్యూ ఇవ్వాలి దానికి, అంటే వాడికి ఇచ్చినట్టే అంతే. సో కాకపోతే ఏంటంటే ఆ సమయంలో వాళ్ళు మన దగ్గర ఉండరు, అంతే. అంతే. సో ఫైనలీ రాఘవ్ ప్రతాప్ గారు, ఒక మనిషిగా బతకాలంటే మినిమం కామన్ బేసిక్ థింగ్స్ ఏం చేయాలి? నోరు అదుపులో ఉండాలి, అంతే. ఇంకేం చెప్పలేము. నోరు అదుపులో ఉండాలి, ఎవడిని ఈజీగా మాట్లాడొద్దు. ఒక మనిషి గంభీరంగా నడుస్తుంటే నడకని మాత్రమే చూడకు, ఆ నడక వాడు వేసుకున్న చెప్పులు ఎన్ని చిల్లుని ఒకసారి చూడు. వాడు విరిచిన రొమ్మును మాత్రమే చూడకు, విరిగిన వెన్నును కూడా చూడు. గంభీరమైన నవ్వుడు, ఆనందంగా నవ్వుతున్నాడు, వీడేంద్ర మస్తు నవ్వుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు కాదు. మనసు లోతులో చూడు, అప్పుడు మాట్లాడు. అప్పుడు వచ్చే మాట నిజం. డెఫినెట్లీ. నువ్వు ప్రతి మనిషిని చూసిన ప్రతి మనిషిని ఓకే ఈ మనిషి బాగా ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం గుర్తొచ్చిందో, అప్పుడు మాట్లాడు. అప్పుడే వస్తుంది నీకు. అప్పుడు వచ్చే మాటే నిజం, అప్పుడు వచ్చే మాటే మంచిది. సో ఇప్పుడు ఒకటే నువ్వు మహాభారతం తీసుకో, రామాయణం తీసుకో, భగవద్గీత తీసుకో, ఏది తీసుకున్నా కూడా మాటకే ప్రధానం, మాటకే ప్రాధాన్యత, మాటకి అంత విలువ. హనుమంతుడు కూడా చనిపోవాలి అనుకుంటున్న సీతమ్మ తన జుట్టుతో తానే సూసైడ్ చేసుకోవాలనుకుంది సీతమ్మ. రావణాసుడు నా కొడుకు లాంటోడు ఇలా మాట్లాడతాడా నా దగ్గర బ్రహ్మముహూర్తంలో, మంగళ వాయిద్యాలు మధ్యలో, వేదమంత్రాల మధ్యలో ఇలా మాట్లాడతాడా? వద్దు నాకు ఈ జీవితం, నా రాముడు ఇంకా రాడు. తన జుట్టుని తానే ఊరేసుకోవాలనుకుంది. హనుమంతుడికి అమ్మ సీతమ్మ ఏది పాలన అని చెప్తూ ఉంటే మారువేషంలో ఉన్న రావణాసురుడేమో అనుకుంది ఆంజనేయ స్వామిని. ఇప్పుడు ఆయన మాట్లాడే మాట, ఇప్పుడు ఆయన చెప్పిన కథ సీతమ్మని మార్చింది. చనిపోవాలనుకున్న సీతమ్మని నా రాముడు వస్తాడు, న్యాయం జరుగుతుందని నమ్మింది. అక్కడేంటి పద్ధతి,
మాట్లాడే పద్ధతి, పద్ధతి. వాడిన విధానం అది గొప్పది. సో కోపం వచ్చిన ఒక 2 నిమిషాలు ఆగి నాకు ఎందుకు కోపం వచ్చింది అంటే అయిపోద్ది కదా. అంటే అయిపోద్ది. నేను ఒక విషయం ఇప్పుడు నన్ను ఎవడన్నా తిట్టినా కూడా ఓకేలే బాధపడతాను. నేను బాధపడంలో నిజం ఉంటుంది. ఓకేలే వీడికి ఎందుకు అలా అనిపించింది, ఓకే నాది తప్పు, కాసేపు ఉందాం కామ్గా. ఎక్కడైనా గొడవ జరిగితే నా ఫ్రెండ్స్లో ఉంటారు, ఎందుకు నువ్వు అక్కడ ఉండవు ఇమీడియట్గా, వద్దు వెళ్ళిపోతాను ఇమీడియట్గా. ఎందుకంటే మీరు ఒకవేళ మీ విషయంలో మీరు ఎక్కువగా భయపడేది నన్ను ఒకసారి అడగండి. మీరు ఎక్కువగా భయపడేది ఏంటి? మీరు ఎక్కువగా భయపడేది ఏంటి? నా కోపానికి. నా కోపం బయటకు వచ్చింది అనుకోండి, రాఘవ ప్రతాప్ అన్నట్టు ఉండడు, అంత ఘోరంగా ఉండిద్ది. కోపం మనిషిని రాక్షసుని చేసేస్తుంది కదా. ప్రతి ఒక్కడి లోపల 2 మనుషులు ఉంటారు మా. ఇప్పుడు బొట్టు పెట్టుకొని నా పక్కన కూర్చున్న కెమెరామ్యాన్ కూడా 2 మనుషులు ఉంటారు. మా వెనక ఖాళీ గారు ఉన్నారు, అందరూ అణిచివేసి కూర్చుంటాం. నిజం చెప్తున్నా, అందరం అణిచివేసి కూర్చుంటాం. కానీ మన వరకు ఎవరన్నా వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి బయటకు వస్తుంది అది. మీరు ఎవరినైనా చూడండి, దేవుణ్ణి కూడా చూడండి, శివుణ్ణి కూడా రుద్రుణ్ణి చేసేది ఖాళీయే. పిల్లల్ని సరి చేయాలన్నప్పుడు రుద్రుణ్ణి చేస్తుంది అమ్మ, ఏదో తేడా జరుగుతుంది లేవు అంటారు కదా, అప్పుడు ఆయన ప్రళయకారుడు అవుతాడు. సో మా నోరు బాగుంటే, మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడే పరిస్థితి బాగుంటే అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ ప్రతాప్ గారు. సో ఇలాంటి పాడ్కాస్ట్లు మరిన్ని చేయాలి. చాలామందికి చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు విని మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాల్స్ మీకు కూడా వచ్చాయి అండ్ నాకు చాలామంది మెసేజెస్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.